బ్రేకింగ్ న్యూస్. తమకు ఫ్రీ పాసులు ఇవ్వాలంటూ తమను వేధించడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఒప్పందం ప్రకారం 3,900 పాసులు ఇస్తున్నా వేధిస్తున్నారని, కార్పొరేట్ బాక్సుల వ్యవహారంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి అధికారిక మెయిల్స్ రాలేదని చెబుతుంది హెచ్సిఏ. ఇది కావాలని చేసిన కుట్ర అంటుంది హెచ్సిఏ. నిజానికి హెచ్సిఏకు ఒప్పందం ప్రకారం ఉచిత పాసులు అందజేస్తుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఇవి కాకుండా తమకు మరిన్ని టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట హెచ్సిఏ పెద్దలు. దీంతో ఈ బాధలు తాళలేక చేతులెత్తేసింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. దీంతో మ్యాచ్కు ముందు కార్పొరేట్ బాక్స్కు తాళం వేశారంటుంది ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ కోసం స్టేడియం లీజుకు తీసుకున్న మ్యాచ్లపై హెచ్సిఏ పెత్తనం చెలాయిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, చెప్పండి, అటు పాసుల కోసం కూడా తమకు కావాలంటే అటు హెచ్సిఏ ఇటు ఎస్ఆర్హెచ్ మధ్య కూడా కొన్ని మాటల యుద్ధం అయితే జరుగుతుంది. దీనిలో నిజమెంత ఉంది? దీన్ని ఎలా చూడాలంటారు? ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అనేక వెన్యూస్ లో కూడా ఇది మ్యాచెస్ జరుగుతున్నాయి. కాకపోతే ఏ అసోసియేషన్ కానీ ఏ ఫ్రాంచైజీ కానీ ఇప్పటి వరకు గొడవలు జరిగినటువంటి దాఖలాలు అయితే కనపడుతున్నటువంటి వ్యాఖ్యలే చేసిందని చెప్పుకోవచ్చు. ఏకంగా మీరు కానీ మాకు కోఆపరేట్ చేయకపోతే ఇలాగే ఇక తమకు ఫ్రీ పాసులు ఇవ్వాలంటూ కూడా తమను వేధించడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చేసిన సంచలన ఆరోపణలు అయితే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా నిన్న ఒక మెయిల్, ఒక లెటర్ రూపంలో అయితే రిలీజ్ చేసింది. దానిలో కూడా తమకున్న ఇబ్బందులను కూడా ఆ లెటర్ల రూపంలో రిలీజ్ చేసింది. అయితే మరో పక్కనైతే హెచ్సిఏ తమకు అధికారిక మెయిల్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు, ఇదెవరో కావాలని కుట్ర చేస్తున్నారంటూ కూడా మరో పక్కనైతే హెచ్సిఏ దీన్ని ఖండిస్తుంది తీవ్రంగా. అయితే ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది.